లంబాడీల భాష గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోనే 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిండు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ తిరుపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని జూపల్లి కృష్ణారావు ద్వారా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు నిన్నటి రోజు 27వ తారీఖు మార్చి భారతదేశ చరిత్రలో సుదీర్ఘంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం మొత్తంలో 31 రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతి దాదాపు 12 కోట్ల వరకు భారతదేశంలో ఉన్నారు. అందరి భాష, వేషము, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం ఒకే పద్ధతిలో ఉంటుంది. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న భాషను కొద్దిగా క్రాస్గా ఉంటుంది. కానీ బంజారా గోర్బోలి అనేది మాత్రము మేము ఇక్కడ మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా, గుజరాత్లో మాట్లాడినా మా సాంప్రదాయం అంతా ఒకటే. ఇప్పుడు బీహార్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో ఎస్టీలుగా కొనసాగబడుతున్నారు. కర్ణాటకలో, గుజరాత్లో, ఢిల్లీలో అక్కడ ఎస్సీలుగా కనబడుతున్నారు. అంటే వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులు, ఆర్థిక సాంఘిక పరిస్థితులను బట్టి ఎస్సీలుగా కొనసాగబడుతున్నారు. మరి మహారాష్ట్రలో దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర బంజారా నాయకులది. అక్కడ ఓబీసీగా ఉన్నారు. అట్లా 29 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో బంజారాలు ఉన్నారు. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని పనిని గత ప్రభుత్వంలో బంజారాలకు 25 లక్షల పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వారికి రిజర్వేషన్ 10% పెంచినటువంటి ప్రభుత్వం కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయలేకపోయింది. అందుకే మేము పొన్నం ప్రభాకర్ గారు, మన ప్రియతమ నాయకుడు, నియోజకవర్గము శాసనసభ్యులు, మంత్రివర్యులు, వారికి కూడా యావత్ బంజారా జాతి వారికి రుణపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతిని ఎన్నో దశాబ్దాల నుంచి లిపి లేకుండా ఉన్నాం. కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో 8వ షెడ్యూల్లో వాళ్ళు పొందుపెట్టినందుకు కూడా వారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, మా గిరిజన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా గిరిజనుల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మేము ఎన్నో రోజుల నుండి నిజంగా మన హుస్నాబాద్ డెవలప్ కావాలంటే మన బలమైన నాయకుడు, మన బీసీ నాయకుడు కావాలని చెప్పి అందరూ మన ఒక కట్టు మీద ఉండి ఇవాళ మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని గెలిపించడం జరిగింది. ఆ రోజు చెప్పిండు, ఇవాళ హుస్నాబాద్లో ఇవాళ మనకు ఏమేమి అవసరం ఉన్నాయి, ఐటీడీఏ కానీ, మెడికల్ కాలేజ్, ఆ రోజు మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా నిండు సభలో ఇవాళ హుస్నాబాద్ ప్రాంతంలో వెనుకబడి ఉంది కాబట్టి హమ్ మెడికల్ కాలేజీ శాంక్షన్ కర్రా హై అని చెప్పి అందరి ముందు చెప్పిన ఘనత కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి అదేవిధంగా లా కాలేజీ కూడా ఇవాళ వచ్చింది. ఇవాళ 44 కోట్ల 12 లక్షలతోటి ఇవాళ శాతవన ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇవాళ శాంక్షన్ అయింది. దాని డబ్బులు కూడా శాతవన ఇంజనీరింగ్ కాలేజీ కూడా వచ్చేసినాయి. కాబట్టి